నిన్న నిఖిల్ టేస్టీ తేజ విషయాల్లో మీకు ఎవరైతే కరెక్ట్ అనిపించారు? జనరల్‌గా అయితే నాకు నిఖిల్ ఫేవరెట్. కానీ నిన్న చేసిన విషయం అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకు అనంటే టేస్టీ తేజ ఒక పాయింట్ అనేది అడిగాడు నామినేషన్‌లో. నేను చేసింది తప్పే. కానీ యష్మిని చేసింది కూడా తప్పే కదా! అయితే నువ్వు యష్మినిని కూడా నామినేట్ చేయాలి కదా! నన్నే ఎందుకు నామినేట్ చేశావు? అని టేస్టీ తేజ నిఖిల్‌ని అడగటం అయితే జరిగిందనమాట. నిఖిల్ ఏం సమాధానం చెప్పాడంటే, నాకు ఫస్ట్ నువ్వు ఇద్దరు ఒక పాయింట్ రాకుండా ఫస్ట్ నువ్వేసావు. తర్వాత యష్మిని వేసింది, అందుకే నేను నామినేట్ చేశానని ఫస్ట్ పాయింట్ నిఖిల్ చెప్పడం అయితే జరిగిందనమాట. ఓకే, నేను వేసాను, నాగార్జున సార్ ముందు ఒప్పుకున్నాను, అలానే అందరి ముందు ఒప్పుకున్నాను, బిగ్ బాస్ దగ్గర ఒప్పుకున్నాను. దానికి తగ్గ పనిష్మెంట్ కూడా నాకు బిగ్ బాస్ గారు ఇచ్చారు. సరే, నేను వేసాను. నేను వేసిన వెంటనే యష్మిని వేయాలని రూల్ ఏం లేదే. యష్మిని ఎందుకు వేసింది? మరి తను చేసింది కూడా తప్పే కదా అని అంటే నిఖిల్ తెలివిగా నాకు అది తెలీదు, నేను అది చూడలేదు అని చెప్పాడు. కానీ నిఖిల్ అక్కడ చేసింది చాలా తప్పు. ఫ్రెండ్ అయినా తను సపోర్ట్ అనేది ఇవ్వకూడదు. ఎందుకనంటే ఇక్కడ ఇద్దరు తప్పు చేశారు. ఓకే, అయింది ఏదో అయిపోయింది అని యష్మిని వేయకుండా ఉండాల్సింది, కానీ యష్మిని కూడా వేసింది. ఇంకో పాయింట్ ఏంటి అని అంటే, యష్మిని నిఖిల్ ఆల్రెడీ నిజంగానే వద్దంటున్నాడు కదా, తన్నే ఎందుకు గెలిపించాలని చూసింది? ఎందుకు అని అంటే తను అది నిఖిల్ యూజ్ చేసుకోడు అని చెప్పాడు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ పృథ్వీ కానీ యష్మిని కానీ ఎవరికొకరికి యూజ్ చేస్తాడు కదా అని తను నిఖిల్ని ఉంచాలని చూసింది. తనకు తను ఆడకుండా నిఖిల్ని వద్దంటున్నాడు కాబట్టి మనం సేవ్ అవుతామని అక్కడ ఆడింది చూడండి. ఆ ఆట అనేది నాకు చాలా తప్పు అనిపించింది. నిఖిల్, పృథ్వీ వీళ్ళందరూ ఏం చెప్పారు అని అంటే, నాకు జనాలు ఓటింగ్ ఇంపార్టెంట్, ఇలాంటి నాకు ఇష్టం లేదని చెప్పడం అది 100% కరెక్ట్ అన్నప్పుడు, ఎప్పుడైతే టేస్టీ తేజ నిఖిల్ని ఎగ్ వేసేసాడో అప్పుడు యష్మిని నిఖిల్ వీళ్ళందరూ ఆపాల్సింది. ఓకే, వేసేసాడు కదా, మనం తర్వాత చూసుకుందాము, నాగార్జున సార్తో మాట్లాడుకుందాము అని వీళ్ళు ఆపాల్సింది. వీళ్ళు కూడా ఆపలేదు. నాకు నిఖిల్ కూడా అప్పుడు రియాక్ట్ అయ్యాడు. మీరు ఇద్దరు ఒక మాట మీద అనకుండా ఎందుకు ఎగ్ అనేది వేసావు టేస్టీ తేజ అని హరితేజ, నిఖిల్ వీళ్ళందరూ టేస్టీ తేజ మీద అరవడం అయితే జరిగిందనమాట. నాకు తెలిసిన పాయింట్ ఏంటి అని అంటే, వద్దు అన్నప్పుడు దాని గురించి ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మిస్టేక్ అయితే నాగార్జున సార్ చెప్తారు, లేదా నామినేషన్స్లో వేసుకుంటే అయిపోయేది. కానీ అక్కడ తనకి నిజంగా మనసులో కావాలనే అనిపించింది. కానీ అంటే చూసే వాళ్ళకి ప్రజలకు అలా అనిపించాలని అలా చేశాడా, లేదా నిజంగానే తనకి ఇష్టం లేదా అనేది నాకు క్వశ్చన్ మార్క్. ఎందుకంటే నేను నిఖిల్ని ఎప్పుడు ప్రతి ఆట నాకు ఇష్టం, తను ప్రతి గేమ్ బాగా ఆడతాడు, తన ఇంటి సభ్యులతో కూడా చాలా బాగుంటాడు, తను ఎప్పుడు సపోర్ట్ చేసే నేను ఇది ఒక్క విషయంలో మాత్రం తను చేసిన తప్పని నేను ఖండిస్తాను అనమాట. నాకైతే అస్సలు నచ్చలేదు. యష్మిని కూడా నిన్న నామినేషన్స్లో అసలు టేస్టీ తేజని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అది నెక్స్ట్ వీడియోలో కూడా మాట్లాడుకుందాము. అలానే నిఖిల్ నిన్న నామినేషన్స్లో అలా అయినప్పుడు ఇష్టం వచ్చినట్టు ఎవరి కాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు ఓజీ క్లాన్. టేస్టీ తేజ సపోర్ట్ కోసం రాయల్ క్లాన్ కూడా అడగటం అయితే జరిగింది. నిఖిల్, నువ్వు ఆల్రెడీ అక్కర్లేదని అందరి ముందు చెప్పినప్పుడు నువ్వు ఇలా చేయడం తప్పు అని రాయల్ వాళ్ళు నిఖిల్ని అడగటం కూడా జరిగిందనమాట. ఇలా నామినేషన్స్ చాలా పెద్ద ఇష్యూ అనేది జరిగింది నిఖిల్కి, టేస్టీ తేజకి. నాకు నిఖిల్ చేసింది అయితే అస్సలు నచ్చలేదు. మరి మీకేమనిపించిందో కూడా నిజంగా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అండ్ కామెంట్స్లో మీరు తిట్టినా కూడా నేను పట్టించుకోను. మీ ఫేవరెట్ అనే వ్యక్తి ఉంటారు. నాకు నిఖిల్ ఫేవరెట్ అయినా తను చేసింది తప్పనే నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. ఇంకా నబీల్ విషయానికి వస్తే ఇవాళ వాళ్ళ మదర్ రావటం అయితే జరుగుతుందనమాట. వాళ్ళ మదర్ వచ్చే ముందే బిగ్ బాస్ చూపించే స్వీట్లు నబీల్తో తినిపించడం కూడా జరుగుతుంది. చూడాలి వాళ్ళ మదర్ వస్తే తనకి ఏం చెప్తారు, ఆ ఎమోషనల్ సీన్స్ అంతా. ఎందుకంటే ఈ వీక్ ఫ్యామిలీ వీక్ కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, టేస్టీ తేజని ఏమన్నా ఎక్స్క్యూజ్ చేసి వాళ్ళ పేరెంట్స్ని కూడా పంపిస్తారా అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్లా ఉంది. లైక్ ఏంటంటే విన్నింగ్ మనీ లాస్ చేసి పంపించడం వల్ల లాస్ట్ ఏమైనా ట్విస్ట్ పెడతాడా అని నేనైతే అనుకుంటున్నాను. చూడాలి ఏం జరిగిద్ది. అసలు ఇంట్లో వాళ్ళు ఈ వీక్ ఎలా స్ట్రాంగ్గా ఉంటారు, పేరెంట్స్ వచ్చి అందరికీ ఏం చెప్తారు అనేది చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.